మనసు అంతా బాగుంది అయ్యారు. కాళ్ళు కట్లెట్టేసిన వాళ్ళు లేకపోతుంది అయ్యారు. మా పరిస్థితి అంత బాగా అందుకంటే మన దగ్గర చర్చ వచ్చింది. అవునవును లేకండి ప్రార్థిస్తున్నాను. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. బలహీన స్థితిలో ఉంటుండగా తనైనా నీ దాసులను ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణమైన బలం చేత నింపండి. ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితిని, బలహీన పరిస్థితిని దూరపరిచి దేవ మీరు ముట్టి స్వస్థపరచండి. స్వస్థపరచువాడు నేనే అని సెలవిచ్చిన తండ్రి. గొప్ప స్వస్థత మీరు తెచ్చాడు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇంకా మళ్ళీ లావమ్మ గారే కొన్నారు, నాతో టిక్కెత్తున్నారు. మీకోసం ప్రార్థన చేస్తారు. ఒక నిమిషం అండి. ఓకే అన్న.